హలో నమోబుదాయ్. ఈరోజు సమ్మక్క సారక్క ములుగు జిల్లాలోని దేవుని గుట్ట మీదకి వచ్చినాం మనం. ఆ దేవుడి గుట్ట అని ఎందుకు నేను మాట్లాడుతున్నానో ఇప్పుడు పైకి వెళ్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా సమ్మక్క సారక్క ములుగు జిల్లాలో దట్టమైన అటవీ ప్రాంతంలోని దేవుని గుట్ట అనేటువంటి పేరున్నటువంటి ఈ ఏరియాకు ఈరోజు ఈ వీకెండ్ నా ఫ్యామిలీతో రావడం జరిగింది. ఏదైతే రీసెంట్ గా 2012 to 18 మధ్యలో గుర్తించిన అని చెప్తున్నప్పటికీ వాస్తవంగా ఈ దేవునిగుట్ట ప్రాంతం కంప్లీట్ గా బుద్ధిస్టులకు సంబంధించిన ప్రాంతంగా అనేక చారిత్రక ఆధారాలు ఇక్కడే మనకు లభ్యమవుతున్నాయి. అవి ఏంటంటే పేరుకు ఈ ఏరియాను దేవునిగుట్ట అని, ఇక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని ఒక దేవాలయంలా కొలుస్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆలయం మాత్రము, అక్కడ ఉన్నటువంటి ఆలయం యొక్క చిహ్నాలు, రాతి శిలలు, ఫలకాలు మరియు కట్టడం కూడా మొత్తం గమనిస్తే కనుక కంప్లీట్ ఒక బౌద్ధ సంస్కృతిని, బౌద్ధ వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో చరిత్ర వక్రీకరణకు గురైన సందర్భంలో అనేక మంది ఈ యొక్క బౌద్ధ వారసత్వ సంపదను హిందూ దేవాలయాలుగా మలుచుకొని అందులో భాగంగానే ఈ దేవుని గుట్టను కూడా ఒక దేవాలయంగా మలిచారు. కాబట్టి నేను దేవుని గుట్ట మీద అనేక వ్లాగ్స్ వేరే వీడియో వ్లాగర్స్ తీసినప్పటికీ మేము ఏం చెప్పదలుచుకున్నాం అంటే ఈ వ్లాగ్ ద్వారా ఇది దేవుని గుట్ట కాదు, ఒక మహనీయుని చారిత్రక ఆధారాలు తెలిపేటటువంటి ఒక వారసత్వ సంపదను చూడాలని మేము వచ్చినాం, అంతే తప్ప ఏ దేవుణ్ణో దర్శించుకోవడానికి అయితే కాదని చెప్పడం కోసమే వీడియో తీస్తున్నాం. నియర్లీ 2 kilometers ట్రెక్కింగ్ చేస్తూ టోటల్ ఈ దేవునిగుట్ట అనే ప్రాంతానికి వచ్చినాము. ఇప్పుడే క్లియర్గా చూడవచ్చు మీరు, అతి పురాతనమైన సుమారు 1500 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దేవునిగుట్టగా ప్రస్తుతం పిలువబడుతున్నటువంటి బౌద్ధ ఆరామం ఇది. బట్ ఇప్పుడు ఒక హిందూ టెంపుల్గా మలిచినటువంటి ఈ బౌద్ధ ఆరామాన్ని మీరు పరిశీలిస్తే క్లియర్గా ఇది బౌద్ధ ఆరామం అని ఎందుకు చెప్తున్నానో, ఇది దేవుని గుట్ట కాదు, దేవుడు లేని గుట్ట అని ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. మేము దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఇదే మనము కంప్లీట్ ఒక గుట్ట మీద నడి గుట్ట మీద విస్తరించున్నటువంటి ఒక అత్యంత పురాతనమైన రాతి కట్టడము. దీని మీద మనం పరిశీలిస్తే మొత్తము చుట్టూ రకరకాల జాతుల చెట్లతో నిండి ఉన్నటువంటి ఈ బౌద్ధారామము. ఇటు పక్కన రాతి న్యాచురల్గా శిలలు, రాతి శిలలు, చిన్న మట్టి దిబ్బలు మరియు చిన్న గుట్టలుగా పేర్చినటువంటి ఈ ప్రాంతం మధ్యలో అప్పుడే అంటే 1500 సంవత్సరాల క్రితమే ఇటువంటి బౌద్ధ ఆరామాన్ని ఏర్పరచడము చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ పరిశీలిస్తే బౌద్ధ ఆరామాన్ని కంప్లీట్గా ఎలా హిందూ దేవాలయంగా మార్చినారో ఇక్కడ మనం చూడవచ్చు. ధ్వజస్తంభము, ఆ గంటలు, మరి ఎలా ముందుకెళ్ళిపోతే ఇక్కడ ఒక చిన్నపాటి హోమగుండం లాగా తయారు చేసినారు. యాక్చువల్గా ఇవి ఇటుకలు, ఈ గుడి నిర్మించడానికి యూజ్ చేసినటువంటి ఇటుకలు. ఈ ఇటుకల్ని హోమగుండం లాగా తయారు చేసినారు. అదేవిధంగా ఇక్కడ బయట ఇత్తడితో రాతితో చేసినటువంటి గంటలు ఏర్పాటు చేసినారు. దాంతోపాటు లోపల పరిశీలిస్తే ఇప్పుడే చాలా ఆశ్చర్యం ఇదైతే. లోపల చూస్తే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రతిమను ఏర్పాటు చేసినారు. ఇది ఇక్కడ ఇటుకల మీద మనము ప్రతిమలు చూస్తే క్లియర్గా బుద్ధుని ముఖము, బుద్ధుని బాడీ కనిపిస్తుంది. కానీ ఇక్కడ వక్రీకరణకు గురైనటువంటి తర్వాత చిత్రాలు చూస్తే మాత్రము హిందూ దేవుళ్ళు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క రాతి మీద ఉన్నటువంటి గౌతమ బుద్ధుని యొక్క చిత్రాలను పర్మనెంట్గా చెక్కినటువంటి ఈ శిల్పాలను గమనిస్తే ఇది ఖచ్చితంగా బౌద్ధ ఆరామము. బుద్ధుని తదనంతరము బుద్ధులు
నిర్మించుకున్నటువంటి ఈ ఆరామాలుగా వీటిని మనం ఖచ్చితమైన ఆధారాలతో మనము పరిశీలించవచ్చు. కానీ ఇప్పుడిప్పుడు కల్పించినటువంటి ఈ యొక్క గంటలు, ధ్వజస్తంభాలు, హోమగుండాలు, దేవుని ప్రతిమలు, కొబ్బరికాయలు ఇవన్నీ చూస్తే కనుక ఇది ఖచ్చితంగా బుద్ధుని యొక్క చరిత్ర మాత్రమే ప్రతిబింబిస్తుంది, కానీ ఎటువంటి హిందూ దేవుల చరిత్రను అయితే ఇక్కడైతే ప్రతిబింబించట్లేదు. అట్ ద సేమ్ టైం మీరు గూగుల్లో సెర్చ్ చేసినప్పటికీ గూగుల్లో వికీపీడియాలో కూడా చెప్తున్నారు ఇది హిందూ దేవాలయము దేవుని గుట్ట అని చెప్తున్నప్పటికీ, మరియు వాళ్ళు అదే గూగుల్లో వికీపీడియాలో ప్రతి ఇటుక మీద బుద్ధుడి యొక్క ప్రతిమ ప్రతిబింబిస్తుంది అని చెప్పేసి గూగుల్ వికీపీడియాలో కూడా మనకు చూపిస్తుంది. అంత ఖచ్చితమైన ఆధారాలు ఉన్నటువంటి ఈ ఆలయాన్ని కంప్లీట్గా ఒక హిందూ దేవాలయంగా మలిచినటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ది ఆల్ టెంపుల్. చూస్తే చాలా ఆశ్చర్యంగా, చాలా చాలా గొప్పగా కంప్లీట్ రాతి కట్టడము చాలా శిథిలావస్థలో ఉంది, వంగిపోయి ఉంది. చూస్తే కనుక ఎక్కడ మన మీద పడుతుందో అన్నటువంటి ఒక అభద్రతా భావం కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి ఇటుకకు, ప్రతి రాతికి కూడా బుద్ధుడి ప్రతిమ, బుద్ధుడి ముఖ చిత్రము క్లియర్గా మనకు కనిపిస్తున్నట్టుగా మనం చేయొచ్చు. ఎవరైనా కూడా ఈ యొక్క చరిత్రను కంప్లీట్గా వక్రీకరించే ప్రయత్నం ఆల్రెడీ జరిగింది. ఇంకా కూడా ఇప్పుడు ఇలా ఉంది, ఇది ఇప్పటికీ బుద్ధుడి ఆధారాలు చాలా వరకు ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. కానీ ముందు ముందు ఇంకా కూడా ఈ ఉన్నటువంటి చిన్న చిన్న ఆధారాలను కూడా నాశనం చేసే ప్రయత్నాలు కూడా జరగడం అని చెప్పేసి ఆశ్చర్యం లేదు. ఓకే, ఇక్కడ పైన చూస్తే గుడి గోపురం చూస్తే క్లియర్గా మధ్యలో బుద్ధుని ఆరామాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో సేమ్ ఆ ఆకారం ఇక్కడ మీకు మధ్యలో కనిపిస్తుంది. గోపురం పైన టోటల్ గోపురం చూసినప్పటికీ ఒక అండాకారంలో బుద్ధుడి చరిత్రను, బుద్ధుని సంస్కృతిని కూడా ప్రతిబింబించే విధంగా ఉంటుంది. కాబట్టి ఈసారి ఇది 2025 ఫిబ్రవరి 2వ తారీఖు. ఇప్పుడు అంటే ఈ 2025 ఫిబ్రవరి 2వ తారీఖున ఈ రకమైన ఆధారాలు కనిపిస్తున్నాయి ఈ గుడిలో. కానీ మళ్ళీ రోజులు గడుస్తున్న కొద్దీ ఈ ఉన్నటువంటి చిన్న చిన్న ఆధారాలను కూడా మొత్తం కూడా తుడిచివేసే ప్రయత్నం జరగదు అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ ధ్వజస్తంభాలు, ఈ గంటలు ఇవన్నీ ఏర్పాటు చేసినారు. మళ్ళీ నెక్స్ట్ వచ్చే టైంకి ఖచ్చితంగా ఈ ఆధారాలను కూడా కంప్లీట్గా తొలగించేసి మొత్తము హిందూ దేవాలయంగా ఇదేదో శక్తివంతమైన ప్రదేశంగా మలిచే ప్రమాదం కూడా ఉందని చెప్పేసి నేను పిలుపునిస్తున్నా. కాబట్టి ఈ ములుగు సమ్మక్క సారక్క జిల్లా యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్ గారికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి, పర్యాటక శాఖ వారికి, ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారికి కూడా నేను ఒకటి చెప్తున్నా, చాలా ఆహ్లాదకరమైన ప్రాంతంలో దట్టమైన అడవుల్లో విస్తరించినటువంటి ఈ బౌద్ధ ఆరామాన్ని బౌద్ధ ఆరామంగానే చూడాలి తప్ప హిందూ దేవాలయంగా కాదు. ఖచ్చితంగా ములుగు జిల్లా కలెక్టర్ గారు దీన్ని వెలికితీసి ఖచ్చితంగా ఇక్కడ తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసి ఈ బౌద్ధ ఆరామం యొక్క అభివృద్ధికి పాటుపడాలి. అదేవిధంగా పర్యాటక శాఖ వారు కూడా దీన్ని ప్రత్యేక ఆకర్షణగా, ప్రత్యేక బౌద్ధ చరిత్రక వారసత్వ సంపదగా గుర్తించి దీనికి రక్షించాలని చెప్పి పిలుపునిస్తున్నాను. క్లియర్గా తథాగత్ గౌతమ బుద్ధుడి ప్రతిమలు, అంటే ప్రతిమలు ప్రత్యక్షంగా కాకపోయినా ఈ ఆరామ నిర్మాణంలో ఉపయోగించినటువంటి ఇటుకలకు, రాళ్లకు క్లియర్గా ఆ కాలంలోనే తథాగత్ గౌతమ బుద్ధుని ప్రతిరూపం ప్రతిబింబించినటువంటి సన్నివేశాలు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మొత్తం కూడా గౌతమ బుద్ధుడు అత్యంత పురాతనమైన ఈ కట్టడంలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాడు. గౌతమ బుద్ధుడు అనే యొక్క ఉనికి ప్రతి ఒక్క ఇటుకకు, ఈ కట్టడం యొక్క ప్రతి ఒక్క ఇటుకకు క్లియర్గా తన రూపము ప్రతిబింబించే విధంగా బౌద్ధులు ఈ ఆరామాన్ని నిర్మించినారు. కానీ ఆ తర్వాత ఇటీవల కాలంలో ఈ తాత్కాలికంగా లేదంటే ఈ ఆర్టిఫిషియల్ సిమెంట్ గద్దెను ఏర్పాటు చేసి ఈ లక్ష్మీనరసింహ స్వామి విగ్రహాన్ని ఇలా పెట్టినారు. సో తప్పులేదు, ఎవరి నమ్మకాలు వారి. ఆ విషయంలో ఎటువంటి కించపరిచే ఉద్యమం లేకపోయినప్పటికీ ఇక్కడ బౌద్ధ చారిత్రక ఆధారాలు ఉన్నటువంటి ఈ దేవునిగుట్ట ప్రాంతాన్ని ఇలా ఆక్రమణకు, అదేవిధంగా వక్రీకరణకు గురి చేయడం కూడా సరికాదు. బౌద్ధులుగా
ఇట్లాంటి ఆక్రమణలను ఈ వక్రీకరణను కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను అందరికీ విన్నవిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఇలా చూస్తే ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ ఇప్పటికే శిథిలావస్థలో ఉన్న ఈ గుడి యొక్క ఇటుకలు అతి భారీ ఇటుకలు ఒక్కొక్క సైజు వచ్చేసి 1/2 ఫీట్ ఇంటూ 2 ఫీట్ 2.5 ఫీట్ ఉంది. ఒక ఇటుక వెడల్పు వచ్చేసి 2.5 ఫీట్లు. అదేవిధంగా హైట్ వచ్చేసి 1/2 ఫీట్ హైట్తోని పెద్ద పెద్ద ఇటుకలు అత్యంత పెద్ద ఇటుకలతో నిర్మితమైనటువంటి ఈ కట్టడము ఆల్రెడీ శిథిలావస్థలో ఉంది. అది ఆల్రెడీ వన్ సైడ్ బెండ్ అయి ఉంది. దీనికి ఒక కర్ర కూడా సపోర్ట్గా పెట్టి ఇలా ఉంచినారు ప్రస్తుతం. అయితే ఈ యొక్క ఎంట్రన్స్ చాలా చిన్నదిగా కేవలం ఒక 2 ఫీట్ల వెడల్పుతో ఉన్నటువంటి ఎంట్రన్స్ ఇరువైపులా ఒక దర్వాజా లాగా బుద్ధుడి ఆకారాలతో చెక్కించబడినటువంటి ఈ దర్వాజలు. అదేవిధంగా ఈ పక్కన అటు ఇటు ఇలా స్తంభాలుగా చెక్కబడి ఒక డిజైన్గా ఒక మంచి ఆర్కిటెక్చర్గా చేయించబడ్డటువంటి ఈ ఏరియాను మనం గమనించవచ్చు. చుట్టూ కూడా గుడి కంప్లీట్గా వచ్చేసి కేవలం ఒక 200 గజాల విస్తీర్ణంలో మాత్రమే విస్తరించి ఉంది. చుట్టూ చూస్తే కూడా మొత్తము రాతి కొండలు, చెట్లు, రకరకాల జాతుల చెట్లు, వాటన్నిటితో కూడా కూరుకుపోయి ఉన్నటువంటి ఏరియా మనం గమనించవచ్చు. ఈ పక్కన మంచి ఒక సరస్సు కూడా ఉంది. బట్ ప్రస్తుతం దాంట్లో వాటర్ లేవు, ఇది సమ్మర్ ఎంటర్ అయింది కాబట్టి. పైన కూడా ఇంకా లోయ తర్వాత మళ్ళీ కొండలు, చుట్టూ అన్ని కొండల మధ్యలో ఉన్నటువంటి ఈ ఆరామం. ఒక విచిత్రం ఏంటంటే మనం గతంలో చేసినటువంటి వ్లాగ్స్లో బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్స్ కావచ్చు, బుద్ధిస్ట్ ప్లేసెస్ సంబంధించిన ఎక్స్ప్లోర్ చేస్తున్న క్రమంలో జగ్గయ్యపేట, నేలకొండపల్లి వంటి ప్రాంతాలు మనము ఎక్స్ప్లోర్ చేస్తున్న క్రమంలో ఏ బుద్ధిస్ట్ ప్లేస్కి పోయినా కూడా అక్కడ కంపల్సరీ వాటర్ ఫెసిలిటీ ఉందని చెప్పేసి గతంలో మనం చెప్పుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక మంచి సరస్సు ఉంది, ఒక పాండ్ ఉంది. బట్ ఇప్పుడు సమ్మర్ ఎంటర్ అయింది కాబట్టి ఆ పాండ్లో వాటర్ లేవు. అయితే 1500 ఇయర్స్ ఎగోనే బుద్ధిస్టులు ఇలా ఎటువంటి రవాణా సౌకర్యం లేని, ఎటువంటి పట్టణాలకు కానీ లేదా వాళ్ళ యొక్క నగరాలకు కానీ అందుబాటులో లేనటువంటి ఇటువంటి ప్రదేశంలో, ఇటువంటి దట్టమైన దండకారణ్యంలోని అడవుల్లో, ఈ లోయల్లో, కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఏరియాలో ఇలాంటి బౌద్ధ ఆరామాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన రావడము, వాళ్ళ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా వారసత్వ సంపదను మనకు అందించే ఉద్దేశంతో ఇది నిర్మించినట్టుగా మనం భావించి, వారు తలపెట్టిన ఉద్దేశాన్ని వాళ్ళు ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి ఎక్కడి నుంచో వచ్చి నిర్మించినటువంటి ఈ బౌద్ధ ఆరామాన్ని రక్షించుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి, దీని గురించి ప్రచారం కూడా చేయాలని చెప్పేసి నేను పిలిపిస్తున్నాను. జై భీమ్, జై భారత్. అందుకే నేను చివరిగా చెప్పేది ఏంటంటే, గూగుల్లో మనము ఈ ప్రాంతాన్ని సెర్చ్ చేయగానే దేవుని గుట్ట అని వస్తుంది. దేవుడే లేడని చెప్పినటువంటి తథాగత గౌతమ బుద్ధుడు ప్రబోధించిన ప్రాంతం ఇది. తథాగత గౌతమ బుద్ధుని ఫాలోవర్స్ నిర్మించిన ఆరామం ఇది. కాబట్టి దీన్ని దేవుని గుట్ట అని అనడం కంటే దేవుడు లేని గుట్ట అనడం కరెక్ట్ అని చెప్పి నేను చెప్తాను.